ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఇది బీసీలకు కదా, ఎస్సీ ఎస్టీలకు ఎట్లా ఉందంటే మీరు చూడండి, ఎస్సీ ఎస్టీలకు వీళ్ళకి పెట్టేటువంటి బడ్జెట్ ఎట్లా ఉంటుందంటే, బీసీది కూడా రాస్తా పక్కకు, వీళ్ళకి పెట్టే బడ్జెట్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఎస్సీలకు ఒక 10,000 కోట్లు పెట్టిరు అనుకో, ఎస్టీలకు ఒక 15,000 కోట్లు పెట్టిరు అనుకో, సపోజ్ ఉదాహరణ. ఇప్పుడు ఈ నెల ఏది 2025-26 బడ్జెట్ లో పెట్టిరు అనుకుందాం. ఇక బీసీలకి ఇప్పుడు 11,400 కోట్లు పెట్టిరు కదా, ఇవి పెట్టిరు కదా. ఇప్పుడు ఎస్సీలకు ఈ బడ్జెట్ లో వీళ్ళు ఖర్చు చేయలేదనుకో, 2026-27 బడ్జెట్ మళ్ళీ వచ్చే బడ్జెట్ ఉందిగా, ఈడ 5,000 ఖర్చు పెట్టిరు అనుకో, 5,000 ఇలా కలపాలి, మళ్ళా ఇలా కలపాలి, వచ్చే బడ్జెట్ లో కలపాలి. వీళ్ళ దాంట్లో 5,000 ఖర్చు పెట్టిరు అనుకో, మిగతా 10,000 ఇలా కలిపి కొత్త బడ్జెట్ లో మళ్ళీ వాళ్ళకి ఎక్కువ నిధులు ఇవ్వాలి. ఇక బీసీలకు ఉందనుకో, ఎందుకు వాళ్ళకి ఆ రక్షణ ఉంది, ఎందుకు బీసీలకు లేదంటే అదే ఎస్సీ ఎస్టీ సప్లాన్. ఎస్సీ ఎస్టీ సప్లాన్ దీన్ని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దామోదర్ రాజనరసింహ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తయారు చేసి ఎస్సీ ఎస్టీల నిధులకు రక్షణ కల్పించిండు దామోదర్ రాజనరసింహ గారు. మోసం చేస్తే మళ్ళీ ఇక్కడ మన బీసీలు మంత్రులు ఉండి, మన బీసీలు ఇంకొక రకంగా చెప్పాలంటే ఇంకా వాళ్ళ నియమనాల్లో మనకి అర్థం, ఒక్కడు కూడా దీని గురించి మాట్లాడు, ఏదిరా మా బడ్జెట్ ఏదిరా పోతుందిరా అంటే ఒక్కడు కూడా మాట్లాడు. అంటే బీసీలం అంటే పన్నులు కట్టి ప్రభుత్వానికి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బడ్జెట్ లో 25-26 మొత్తం 3,04,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, ఈ బీసీలు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 56.33% ఉన్నారని చెప్పింది కదా ప్రభుత్వం. ఈ బడ్జెట్ లో సగం వాటా బీసీలకు రావాలి, సగం కంటే ఎక్కువ రావాలి. దాదాపుగా 1,60,000 కోట్ల రూపాయలు బీసీలకు రావాలి. బీసీల బడ్జెట్ 1,60,000 కోట్ల రూపాయలు బీసీలకు వచ్చేది ఉంటే 11,405 కోట్లు కేటాయించి 2,426 కోట్లు చూసుకోగా 1,60,000 కోట్ల రూపాయలు బీసీల వాటా అయితే 2,426 కోట్లు మన మొఖాన యాదగిరి గుట్ట కాడ బిచ్చగాడు కూడా తీసుకోడు. 95 పైసలే మన బతుకు, 95 పైసలు. ఇది దొంగ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే మాకు కూడా ఇలాంటి రక్షణ కావాలి, సప్లాన్ ఉండాలి, బీసీ సప్లాన్. నువ్వు మేనిఫెస్టో చెప్పినావు కదా, మీరు చెప్పినావు కదా మేనిఫెస్టోలో. నేను ఇగో 5 ఏళ్లలో బీసీల అభివృద్ధికి 20,000 కోట్ల చొప్పున 1,00,000 కోట్లు పెడతాం. బీసీ సప్లాన్ తొలి అసెంబ్లీ సమావేశాలు. ఏది నా బీసీ సప్లాన్ ఏది? ఇప్పుడు ఎన్ని అసెంబ్లీ సమావేశాలు? ఇప్పుడు చెప్పు. బీసీ ఎమ్మెల్యేలారా మీరు ఉన్నారు కదా, 19 మంది 20 మంది ఉన్నారు కదా, మాట్లాడురి. మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి చీఫ్ కదా, మీరు బీసీ కదా, గవర్నర్లకు ఇస్తేనే గతి లేదా మీ పార్టీలా? మీ పార్టీని ఏమన్నా మెడల్ వస్తున్నావా నువ్వు పిసిసి అధ్యక్షుడు ఉండి? పొన్నం ప్రభాకర్ గారు మీరు ఖుద్దు గౌడ సామాజిక వర్గం బిడ్డ ఉండి గౌడ్ల నోట్ల మన్ను వస్తే కూడా నువ్వు పట్టించుకోలే. గౌడ్ల నోట్ల మన్ను వస్తే ఎందుకయ్యా నువ్వు మంత్రిగా ఉండి ఏం చేస్తావు? మంత్రిగా ఉండి పదవి కావాలి, మీకు పదవులు కావాలి. అక్కడ చెప్పిండు కదా వాకిడి శ్రీగారి, నా జాతులకు అన్యాయం జరిగితే రాజీనామా చేస్తా అని చెప్పి. నువ్వు చెప్పా అది జాతులే ముఖ్యమని నువ్వు చెప్పు. రండి మంత్రులారా, మనకు చేత కాకపోతే రాజీనామా చేసి ఇంట్లో బందాం రారి. ఈ వర్గాల ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటా ఉంటే మనం కుక్కిన పేరు లెక్క కూర్చుంటాం ఆడా. ఇది కదా జరిగిన మోసం. కొద్దిగా